ప్రకాశం జిల్లాలో ఈ నెల 24వ తేదీ నుండి జరగనున్న ఇంటర్మీడియట్ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మరియు జూన్ 1వ తేదీ నుండి జరగనున్న ఏపీ ఓపెన్ స్కూల్స్ ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు సజావుగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో దినేష్ కుమార్ అధికారులతో సమావేశమై జిల్లాలో ఈ నెల 24వ తేదీ నుండి జరగనున్న పలు పరీక్షలపై ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు ఆదేశాలను జారీ చేశారు. పరీక్షల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు సకాలంలో నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన మేర చీఫ్ సూపరింటెండెంట్స్, రూట్ ఆఫీసర్లను, ఇన్విజిలేటర్లను నియమించాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకూడదని, పరీక్షలు జరుగు రోజున ఫ్లయింగ్ స్క్వాడ్ చురుగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి అడిషనల్ ఎస్పీ శ్రీధర్రావు, జిల్లా విద్యాశాఖాధికారి సుభద్ర, ఆర్ఐఓ సైమన్ విక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సురేష్ కుమార్, ఆర్టీసీ, విద్యుత్, తపాలా, ఖజానా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఎగ్జామినేషన్స్ అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మన జిల్లాలో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో మన పిల్లలు 91.21% ఆఫ్ పిల్లలు పాస్ అవ్వడం జరిగింది. ఆల్ స్కూల్స్ అన్నీ కూడా కలిపి, గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కలిపి చేసి రాష్ట్రంలో 7వ స్థానంలో ఉన్నాం. 7th పొజిషన్స్ మనం రావడం జరిగింది. గత సంవత్సరంలో 12th పొజిషన్స్లో మనం ఉన్నాం పాసింగ్ పర్సంటేజెస్లో. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యి 7th పొజిషన్స్కి రావడం జరిగింది. దీంట్లో ఎవరెవరు ఫెయిల్ అయిన వాళ్ళు దాంట్లో దాదాపుగా 3,821 3,871 మందిలో ఫెయిల్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కావాల్సిన సప్లిమెంటరీ ఎగ్జామ్స్, మరొకసారి వాళ్ళు చేయాల్సిన ఎగ్జామ్స్ రాసిన అనదర్ ఛాన్స్ 24th ఆఫ్ ఈ మే నుండి 3rd జూన్ వరకు ఎగ్జామినేషన్స్ పెట్టడం జరుగుతుంది. సెంటర్స్ ఏర్పాటు చేశాము. దానికి సెంటర్స్లో కావాల్సిన మామూలు సదుపాయాలకు మాత్రం కాకుండా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఫ్యూచర్స్ బై పోలీస్ టీము అండ్ సెట్టింగ్ స్క్వాడ్స్ అండ్ ఎఫ్ఎస్టీస్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇదన్నీ కూడా ఏర్పాటు చేసాము. అండ్ పిల్లలకి కూడా ఈ రాబోయిన ఈ పర్టికులర్